దుర్గా ప్రసాద్ గారు, స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు, పాఠశాలను ఉద్దేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. ఈరోజు పుష్పా గౌడ్ ఫౌండేషన్ వారి ద్వారా విద్యార్థులకి ఉచితంగా నోట్ పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం. ఈ కార్యక్రమం గ్రామంలో కూడా మేము గత 2-3 సంవత్సరాలుగా ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం పెట్టినప్పుడు నేను అటెండ్ వస్తూ ఉన్నాను. వారికి ఈ సేవాభావం ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళు కొంచెం ఇంటెన్సివ్ గా కోచింగ్ ఇచ్చేటైతే ఈ గురుకుల పాఠశాలలో ఎంట్రెన్స్ గా మనం పంపించగలిగితే వారికి రాబోయే కాలంలో అంటే తర్వాత విద్యాభ్యాసం కాలం ఏదైతే ఉందో తర్వాత తరగతుల్లో వాళ్ళకి విద్య చాలా సులువుగాను కూడా మెడికల్ ఇంజనీరింగే కాకుండా ఐఏఎస్ ఐపీఎస్ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు మన కళ్ళ ముందు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆ దిశలో మన టీచర్స్ అందరూ కూడా కొంతమందిని ఐడెంటిఫై చేసి బాగా మెరిట్ స్టూడెంట్స్ ఆ విధంగా తీసుకెళ్లాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మన టీచర్ కమ్యూనిటీకి మనవి చేస్తా ఉన్నా. దీనిలో అంటే అందరూ టీచర్స్ ఈ గురుకుల పాఠశాలకి ఎంట్రన్స్ లో శిక్షణ ఇచ్చేంత నేపథ్యం లేని వాళ్ళు మనం మళ్ళీ రీఓరియంటేషన్ తీసుకోవచ్చు. చాలా మంది నేను చూశాను. వచ్చేసూరు మండలంలో నేను నోడల్ ఆఫీసర్ చేసిన కాలంలో 13 విలేజ్ దాదాపు 30-35 స్కూల్స్ ఉన్నాయి. అందులో ఒకే ఒక స్కూల్లో మోహన్ రావు అని చెప్పేసి ఆయన నా పేరు బాగా గుర్తు. ఆయన హెడ్ మాస్టర్ గా ఉన్నారు ఎలిమెంటరీ స్కూల్. అక్కడి నుంచి ఆయన దాదాపు 10-15 మందిని ప్రతి సంవత్సరం ఈ గురుకుల పాఠశాలకు పంపించి ఏర్పాటు చేసేవారు. చాలా కష్టపడి రాత్రి 10 గంటలు కూడా ఆయన కోవిలమూడిలో పనిచేస్తూ ముట్టూరులో కాపురం ఉంటే ఒక 5 కిలోమీటర్లు రాత్రి పాటు 10:30కి సైకిల్ వేసుకెళ్తా ఉండేవాళ్ళు వీళ్ళకి కోచింగ్ ఇచ్చి. అంత కష్టపడ్డాడు. అయితే ఆయన కష్టాన్ని ఫలితం ఆ విద్యార్థులు మరి ఆ సీట్లు సంపాదించారు. వాళ్ళు భవిష్యత్తులో డెఫినెట్ గా మన కళ్ళ ముందు కనపడుతున్నారు. మీరు కలెక్టర్లు చూడండి, ఐపీఎస్ వాళ్ళు చూడండి, ఇవాళ పేపర్లో సివిల్ సర్వీస్ లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఎక్కడ చదివారంటే వాళ్ళకి జీవిత చరిత్రలు చూస్తే మేము ఆ రెసిడెన్షియల్ స్కూల్లో చదివాము, ఈ రెసిడెన్షియల్ స్కూల్లో చదివాము అన్నారు. నిమ్మకూరులో చదివిన వాళ్ళు, నాగార్జున సాగర్లో చదివిన వాళ్ళు, కొడనాడులో చదివిన వాళ్ళు, ఇట్లా చాలా మంది చాలా ఉన్నతమైనటువంటి పదవుల్లోకి వెళ్లారు. కాబట్టి సోదరులు ఈ 7వ తరగతిలో కానీ మనం పంపగలిగితే కొంతమందిని వాళ్ళ భవిష్యత్తుకి ఎనలేని సేవ చేసిన అవుతాం. మనం గవర్నమెంట్ మనకు జీతం ఇస్తుంది. అయినప్పటికీ కూడా మన సేవా కార్యక్రమం ఒక జీతం తీసుకోవడమే కాదు, ఉద్యోగ ధర్మంగా ఒక విధంగా వాళ్ళ భవిష్యత్తు పునాది చేయటువంటి మన గర్వకారణంగా మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి సోదరులు ఆ విధంగా ఆలోచించాల్సిందని కోరుతూ మరి సుష్మా గౌడ్ ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు ఈ బుక్సే కాకుండా వికలాంగులకు 3 చక్రాల సైకిల్ కానివ్వండి, లేకపోతే మెరిట్ స్టూడెంట్స్ కి మేడం గారు చెప్పినట్టుగా ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి పారితోషికంగా ఒక ఇన్సెంటివ్ యూట్యూబ్ ద్వారా కూడా తక్కిన విద్యార్థుల్లో కూడా ఒక స్ఫూర్తిని తీసుకొచ్చి వాళ్ళు కూడా భవిష్యత్తులో ఫస్ట్ సెకండ్ ర్యాంకులు సాధించడానికి తోడ్పడుతున్నారు. దానికి కూడా వారిని అభినందిస్తూ రాబోయే కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా చేయాలని చెప్పేసి ఈ సంస్థ వారికి భవిష్యత్తులో